శివుడి చెమట బిందువు నుంచి ఉద్భవించిన మహాశక్తి ఎవరో మీకు తెలుసా? సాక్షాత్తు ఆ పరమశివుడితోనే యుద్ధానికి దిగిన గ్రామదేవత కథ ఎప్పుడైనా విన్నారా? అమ్మవారి ఉగ్ర రూపాన్ని తట్టుకోలేక విగ్రహానికి నేరుగా కాకుండా అద్దంలో చూస్తూ వెనక నుండి కళ్ళు ఎందుకు పెడతారు? జాతర నిమజ్జనం తర్వాత జరిగిన ఒక రహస్యాన్ని బయటపెట్టినందుకు ఒక వ్యక్తి తల 1000 ముక్కలుగా ఎందుకు పగిలిపోయింది? వెంకటగిరి పోలేరమ్మ జాతర పేరు వింటేనే భక్తితో చేతులు వాటంతటవే ముక్కుతాయి. కానీ 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ జాతర వెనుక మనం కళ్ళలో కూడా ఊహించని ఎన్నో రహస్యాలు దాగున్నాయి. ఒళ్ళు గగ్గురు పొడిచే ఆ నిజాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మేము కొత్తగా చేతన్ ఒరిజినల్స్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. ఈ ఛానల్ ని ఎలా సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరూ ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ ఛానల్లో చేయలేని చాలా డివోషనల్ స్టోరీస్, హిస్టరీ స్టోరీస్, ఇంకా చాలా విషయాలు ప్రతి ఒక్కటి ఎవ్రీ వీక్ 2 to 3 వీడియోస్ ఆ ఛానల్లో వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఉమ్మడి నెల్లూరు జిల్లా, నేటి తిరుపతి జిల్లాలో జరిగే విశిష్టమైన ఉత్సవాల్లో పోలేరమ్మ జాతర ఒకటి. అమ్మ అని పిలిచిన వెంటనే పలికే దేవతగా పూజలందుకునే అమ్మవారికి సాంప్రదాయంగా ప్రతి ఏడాది జరుపుకునే ఈ జాతర ప్రజల శక్తి, ఆచారం, విశ్వాసానికి ప్రతీక. వెంకటగిరి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పోలేరమ్మ జాతరకు దశాబ్దాల చరిత్ర ఉంది. 1917వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో కలరా వ్యాధి విస్తరించి భారీ ప్రాణ నష్టం జరిగింది. ఆ సమయంలో ప్రజలు భయంతో, నిరాశతో జీవించలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు వెంకటగిరి సంస్థానాధీశులు శీతల యాగంను ఘనంగా నిర్వహించారు. శీతల యాగంతో పాటు అప్పటి రాజులు ఊరు పొలిమేరల్లో అష్టదిగ్బంధన యంత్రాలను ప్రతిష్ఠించారు. ఆ యాగం అనంతరం పోలేరమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరం జాతర జరిపిస్తాము అని మొక్కుకున్నారు. యాగం పూర్తయ్యాక ఆ యాగంలో ఉపయోగించిన శీతల రాళ్లను ఊరి పొలిమేరల్లో ప్రతిష్ఠించారు. ఇప్పటికీ పట్టణంలో ప్రతిరోజు పూజలు అందుకుంటున్న ఆ శిల కూడా అప్పట్లో ప్రతిష్ఠించిన శీతల రాళ్లలో ఒకటని చెబుతారు. అప్పటి నుండి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కలరా వ్యాధి మళ్లీ రాకపోవడం పోలేరమ్మ కటాక్షమని ప్రజలు నమ్ముతారు. అప్పటి నుండి వెంకటగిరి సంస్థానాధీశుల ఆధ్వర్యంలో పోలేరమ్మ జాతరను ప్రతి సంవత్సరం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇప్పుడు పోలేరమ్మ భూమి మీదకి ఎలా అవతరించారు అనే కథ చూద్దాం. ఒకానొక సమయంలో పరమేశ్వరుడు నందీశ్వరుడితో కలిసి భూలోకంలో యాత్ర ముగించుకొని కైలాసానికి ప్రయాణమవుతారు. ఆ సమయంలో వేసవికాలం కావడంతో సూర్యకిరణాలు తీవ్రంగా మండుతున్నాయి. ఆ వేడికి శివుడి శరీరంపై శ్వేత బిందువు ఏర్పడింది. ఆ శ్వేత బిందువు ఆయన ఎడమవైపు చిటికిన వేలు నుంచి జారిపడి భూమి మీద పడింది. ఆ శ్వేత బిందువు నేలని తాకగానే అక్కడి నుంచి ఒక దివ్యకాంతి వెలువడింది. ఆ కాంతిలో నుంచి పుట్టింది ఆదిపరాశక్తి స్వరూపమైన శ్రీ పోలేరమ్మ. అప్పుడు ఆమె బాల్య రూపంలో ఉండగా పరమేశ్వరుడు ఆమెను చూసి, నీవెవరు బాలిక అని అడిగాడు. పోలేరమ్మ సవినయంగా జవాబిచ్చింది, నేను మీ సతీ అయిన పార్వతీ స్వరూపమే. మీరు ఎడమవైపు భాగంలో ఉద్భవించిన శ్వేత బిందువు నుంచి పార్వతీ శక్తి రూపాంతరం చెంది ఈ భౌతిక రూపం ధరించాను అని పోలేరమ్మ చెప్తుంది. పోలేరమ్మ మాటలు విని శివుడు సంతోషించి ఆమెను కైలాసానికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఇద్దరు నందీశ్వరునితో కలిసి కైలాసానికి ప్రయాణం ప్రారంభించారు. మార్గం మధ్యలో సూర్యాస్తమయం కావడంతో శివుడు ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ఆహారం సిద్ధం చేసి పోలేరమ్మకు మరియు నందీశ్వరునికి భోజనం సమర్పించాడు. అప్పుడు పోలేరమ్మ, స్వామి, నాకు ఈ ఆహారం సరిపోవడం లేదు, ఇంకా చాలా ఆకలి వేస్తోంది అని చెప్పింది. శివుడు మరికొంత ఆహారం ఇచ్చాడు. అయినా కూడా పోలేరమ్మ ఆకలి తీరలేదు. ఆమె, నాకు ఇంకా చాలా ఆకలిగా ఉంది అని కన్నీటి పర్యంతమైంది. ఆ విధంగా పోలేరమ్మ ఆకలి తీర్చడంలో విఫలమైన శివుడు మరియు నందీశ్వరుడు ఇద్దరు అలసటతో నిద్రలోకి జారుకున్నారు. ఆకలి తీరక పోలేరమ్మ కూడా అలసిపోయి నిద్రలోకి వెళ్ళిపోయింది. మధ్యరాత్రి నిద్ర లేచిన శివుడు నందీశ్వరుడితో కలిసి పోలేరమ్మను అక్కడే వదిలి కైలాసానికి తిరిగి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు నిద్ర లేచిన పోలేరమ్మ శివుడు, నందీశ్వరుడు కనిపించకపోవడంతో వారిని వెతికింది. ఎంత గాలించినా కనిపించకపోవడంతో బాధతో రోధించింది. కొంతసేపటికి తాను పరాశక్తి స్వరూపమని గుర్తు చేసుకొని శివునికి గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకుంది. భూమిపై ఉన్న అన్ని బసవన్నలను తన నియంత్రణలోకి తెచ్చుకుంది. బసవన్నలు పని చేయకపోవడంతో ప్రజలకు ఎన్నో కష్టాలు మొదలయ్యాయి. పంటలు పండలేదు, జీవనం స్తంభించిపోయింది. ప్రజలు తమ కష్టాలు తొలగించమని పోలేరమ్మను పూజించడం ప్రారంభించారు. అలా ఆమెను గ్రామదేవతగా పూజిస్తూ ఆలయాలు నిర్మించారు. ఇక కైలాసంలో మహాశివుడు ఈ సంగతులన్నీ దివ్య దృష్టితో వీక్షించి తన ఆధిపత్యాన్ని తిరిగి పొందాలనుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో శివుడు భూమిపైకి వచ్చి పోలేరమ్మ ఆలయాలను శిథిలం చేయడానికి ముందుకు వచ్చాడు.
కాని పోలేరమ్మ రౌద్ర రూపం ధరించింది. ఆ రాత్రి భూమి మొత్తం ప్రకంపించింది. ఆ సమయానికి శివుడు మరియు పోలేరమ్మ మధ్య ఘోర యుద్ధం జరిగింది. యుద్ధం జరుగుతుండగా పోలేరమ్మకు జ్ఞాపకం వచ్చింది, ఇతనే నా పతి పరమేశ్వరుడు. అప్పుడు ఆమె కోపం కరిగిపోయి ప్రేమతో శివుణ్ణి తన భుజాల మీద ఎత్తుకుంది. ఆ సందర్భంలో విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మరియు ఇతర దేవతలు కూడా అక్కడికి వచ్చి పోలేరమ్మను ఆదిపరాశక్తిగా, రౌద్ర రూపిణిగా, గ్రామ దేవతగా, గౌరీ రూపాంతరంగా స్తుతించారు. వినాయక చవితి తర్వాత 3వ బుధవారం మరియు గురువారాల్లో అమ్మవారి జాతర జరుగుతుంది. వినాయక చవితి అనంతరం మొదటి బుధవారం రాత్రి తొలి చాటింపు వేస్తారు. 2వ బుధవారం మళ్లీ చాటింపు వేస్తారు. ఈ చాటింపు విన్నవారు లేదా ఆ రాత్రి గ్రామంలో నిద్రించిన వారు తప్పకుండా జాతరలో పాల్గొనాలని ప్రజల నమ్మకం. 2వ చాటింపు తర్వాత వచ్చే ఆదివారం జాతరలో ప్రధానమైన ఘటోత్సవం జరుగుతుంది. ఆ ఘటోత్సవం సందర్భంగా పచ్చి కుండలు తయారు చేసి వాటిని వెంకటగిరిలోని కంపాలలో ఉంచుతారు. తర్వాత వాటిని జీనిగల వీధుల్లో ఉన్న అమ్మవారి అత్తగారిల్లైన చాకలి మండపానికి తీసుకువెళ్తారు. అక్కడ పూజలు నిర్వహించి ముందుగా వాటిని వెంకటగిరి రాజవంశీయుల ఇంటికి తరలిస్తారు. రాజవంశీయులు తమ పరివారంతో ఘటాలకు పూజ చేస్తారు. ఆ తర్వాత ఆ కుండలను గ్రామంలో ప్రతి ఇంటికి తీసుకువెళ్తారు. ప్రజలు వాటికి భక్తిపూర్వకంగా పూజలు చేస్తారు. ప్రతి సంవత్సరం వెంకటగిరి సంస్థానం వారు అమ్మవారికి నగదు ఇవ్వడం ఆనవాయితీగా ఉంది. ఆ నగలన్నీ అమ్మవారి నిమజ్జనం అనంతరం తిరిగి రాజావారికి అందించడం చాకలివారి బాధ్యతగా ఉంటుంది. ఒక జాతర సమయంలో అమ్మవారి నిమజ్జనం జరిగిన తర్వాత చాకలివాడు ఒక ఆభరణం మర్చిపోయాడు. ఆ నగను రాజావారికి అందించకపోతే తన బాధ్యత తీరదని భావించి వెనక్కి తిరిగి వెళ్ళాడు. కానీ నిమజ్జనం జరిగిన తర్వాత వెనక్కి వెళ్ళరాదనే ఆచారం ఉంది. ఆ సమయంలో అమ్మవారు తన అక్క చెల్లెలతో కలిసి భక్తులు సమర్పించిన ప్రసాదాలు, పండ్లు ఆరగిస్తుందని నమ్మకం. అలాగే తన తమ్ముడైన పోతురాజును బయట కాపలాగా ఉంచుతుందంటారు. ఆ నగ కోసం వెనక్కి వచ్చిన చాకలివాడిని పోతురాజు గుర్తించి తన అక్క దగ్గరకు వెళ్లి, అక్క, ఇక్కడ నరవాసన వస్తోంది అని అన్నాడు. అప్పుడు అమ్మవారు ఆ చాకలివాడిని గుర్తించి తన కొంగులో ఆ నగ దాచుకుంటూ, నేనే నరలోకం నుండి వచ్చాను కదా, నా దగ్గర నుంచి ఆ వాసన వస్తోంది అని అన్నది. ఆ తర్వాత చాకలివాడిని పిలిచి, ఏమిరా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడిగింది. అతను, అమ్మా, నేనొక నగ మర్చిపోయాను, దాన్ని రాజావారికి అందించకపోతే నా బాధ్యత తీరదు అని భయంతో అడుగుతాడు. అప్పుడు అమ్మవారు ఆ నగను అతనికి ఇస్తూ, ఈ విషయం ఎవరికైనా చెబితే నీ తల 1000 ముక్కలుగా పగిలిపోతుంది అని హెచ్చరించింది. ఆ చాకలివాడు వృద్ధుడయ్యాక ఆ విషయం నిజమో కాదో తన బంధువులకి చెప్పాలనుకున్నాడు. కానీ ఆ విషయం చెప్పగానే అతని తల పగిలి మరణించాడని ఇప్పటికీ ప్రజలు నమ్ముతారు. ప్రతి సంవత్సరం జాతర సమయంలో అమ్మవారి పుట్టినిల్లైన కుమ్మరి మండపంలో భక్తులు పోలేరమ్మ విగ్రహాన్ని అత్యంత భక్తితో తయారు చేస్తారు. కానీ ఆ విగ్రహానికి కళ్ళు మాత్రం వేయరు. ఆ తర్వాత దానిని జీనిగల వీధిలోని చాకలి మండపానికి తీసుకువెళ్తారు. అక్కడ పసుపు, కుంకుమల సారాలు సమర్పించి అమ్మవారి విగ్రహానికి కళ్ళు నేరుగా కాకుండా ఆమె ఉగ్ర రూపాన్ని తట్టుకోలేక అద్దంలో చూస్తూ వెనక నుండి పెడతారు. ఇది పూర్తయ్యే సమయానికి అర్ధరాత్రి దాటుతుంది. తర్వాత పూలతో అలంకరించిన రథంపై అమ్మవారిని ఊరేగిస్తారు. అమ్మవారు ఊరంతా తిరిగి ఆలయానికి చేరుతుంది. ఆ ఊరేగింపు పూర్తయ్యేసరికి తెల్లవారవుతుంది. ఆ సమయంలో ప్రజలు తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు. వారు మొక్కుకున్న విధంగా అమ్మవారికి మేక లేదా కోడి బోనంగా ఇస్తారు. ఆ సమయంలో జంతువుల బలితో కొట్టిన కొబ్బరికాయల నీళ్లతో అమ్మవారు ప్రయాణించే మార్గం తడిసిపోతుంది. బజారు వీధుల్లోని పోలేరమ్మ గుడి వద్ద అమ్మవారిని నిలుపుతారు. అక్కడ గురువారం సాయంత్రం వరకు అమ్మవారిని భక్తులు దర్శించుకుంటారు. ఆ సమయంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు అమ్మవారికి సారెను సమర్పిస్తారు. తర్వాత బజార వీధి మీదుగా అమ్మవారికి ఊరేగింపు కొనసాగుతుంది. అమ్మవారిని మల్లమ్మ గుడి వరకు తీసుకువెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంపై నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం సమయంలో అమ్మవారిని తయారు చేసిన మట్టి కోసం భక్తులు ఎగబడి పొందుతారు. ఆ మట్టిని నుదుటన ధరిస్తే సర్వశుభాలు కలుగుతాయని నమ్మకం ఉంది. 1992 నుంచి ఈ ఉత్సవం రాష్ట్ర పండుగగా గుర్తింపు పొంది ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుపుతున్నారు. పోలేరమ్మ జాతర ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైనది. దేశ విదేశాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారు. ఎందరో ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించి ఆశీర్వాదాలు పొందుతారు. ఇది పోలేరమ్మ జాతర వెనుక ఉన్న చరిత్ర. మీకు తెలియని ఎన్నో కొత్త విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నారని భావిస్తున్నాను. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు, అలానే కామెంట్ చేయట్లేదు. మేము వీడియోస్ చాలా కష్టపడి చేస్తున్నాము. వీలైతే మా కోసం ఒక లైక్ చేసి ఒక కమెంట్ కూడా పెట్టండి. మా నుంచి ప్రతి వీక్ సాటర్డే ఒక వీడియో అయితే వస్తుంది. అందుకోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.